హాయ్ గైడ్స్, ఇవాళ మన వీడియో వచ్చేసి ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి బాగుంటుంది. మనకి కూడా నోటికి ఏమన్నా బాగా తినాలనిపిస్తూ క్రేవింగ్స్ వస్తాయి కదా, అలాంటప్పుడు ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇది ఒక వేలోనే కాదు, ఇంకా చాలా వేలలో కూడా నేను ఎగ్ బిర్యానీ చేస్తాను. అవి కూడా ఎలా చేయాలి ఏంటనేది అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. అంతవరకు అయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇందులోకి మంచి కాంబినేషన్ అయితే నేను పెరుగు పచ్చడి అనే చెప్తాను, ఐ మీన్ రైతా అనమాట. అలా ఫస్ట్ గుడ్డుతో తినేసి తర్వాత ఇలా రైతా వేసుకొని తింటే ఉండింది ఎమ్మి టేస్టీ. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఒక ప్యాన్ తీసుకున్నాను, ఇందులో కొంచెం ఆయిల్ అండ్ అలాగే కొంచెం నెయ్యి వేసుకున్నాను. అది వేడైన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ అయితే వేసేసుకున్నాను. సో ఇవి కొంచెం వేగాలన్నమాట. వేగిన తర్వాత ఇందులో కొంచెం పచ్చిమిర్చి, వీటితో పాటు కొంచెం ఆనియన్స్ అండ్ అలాగే మన కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అలాగే మనం ఎగ్స్ అనేవి బాయిల్ చేసి పెట్టుకోవాలండి. సో ఇక్కడ వచ్చేసి నేను 1/2 kg రైస్ తీసుకుంటున్నాను. సో దానికి సరిపోయేంత క్వాంటిటీలో ఇక్కడ నేను చేసుకుంటున్నాను. మీరు రైస్ని కూడా ఒక 1/2 an hour ముందు నానబెట్టి పెట్టుకుంటే కుక్ అవ్వడానికి తొందరగా అయిపోతుంది అనమాట. అండ్ మంచిగా పువ్వుల్లాగా అవుతాయి. అండ్ ఈసారి నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను, బాస్మతి రైస్ అయితే యూస్ చేయట్లేదు. అండ్ కొత్తిమీర, పుదీనా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయి ఆనియన్స్ కొంచెం కలర్ టర్న్ అయిన తర్వాత అందులో మంచిగా పండిన 2 టొమాటోస్ని, మంచిగా పండిన అండి, కొంచెం పచ్చి పచ్చివి కాదు, పండిన టొమాటోస్ వేసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని లిడ్ పెట్టేసి ఒక 10 minutes కుక్ చేయాలి. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత ఇందులో మసాలాలన్నీ వేసుకోవాలి. పెద్ద మసాలాలు ఏం అవసరం లేదండి. కొంచెం కారం, కొంచెం పసుపు, అలాగే ఇలా బిర్యానీ మసాలా ఉంటుంది, ఇది ఫ్లేవర్ బాగుంటుంది, అది కొంచెం. తర్వాత ఇందులోకి కొంచెం జాజికాయ వేసేసుకొని తర్వాత సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇంకొక 2 minutes వేగిన తర్వాత ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేయాలి. పెరుగు వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ గ్రేవీ కూడా బాగుంటుంది. రైస్కి పట్టి టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది అనమాట. అలా పెరుగు కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత ఫస్ట్ మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, వాటికి ఘాట్లు పెట్టేసుకొని అవి కూడా వేసి కలిపేసి మూత పెట్టి ఒక 5 minutes వదిలేయాలి. వదిలేస్తే మసాలాలు అనేవి ఎగ్కి బాగా పడతాయి. తర్వాత అందులో నుండి ఎగ్స్ అన్నీ తీసేసుకొని ఇందులో ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి, హైగా పెట్టొద్దు. మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపోయేంత వాటర్ వేసుకోవాలి. సో ఆ వాటర్ అనేది మీకు ఐడియా ఉంటుంది కదా, అంత వాటర్ వేసుకొని తర్వాత ఇందులో నిమ్మరసం ఒకసారి స్క్వీజ్ చేసుకొని ఇక్కడే సాల్ట్, కారాలన్నీ చెక్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని 5 minutes వదిలేసేయాలి. తర్వాత మంచిగా కుక్ అయిన తర్వాత ఇంకా దించుతాము. ఒక 10 minutes అయితే దమ్ పెట్టే ముందు ఎగ్స్ వేసి ఒకసారి మిక్స్ చేసి తీసుకొని తింటే ఉంటుంది చూడండి, ఎమ్మి బిర్యానీ. ఒకసారి